రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సరళిని దృష్ట్యా పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల ఇది ఓటు ఎవరికేసారని సేకరించినటువంటి విధానాల వల్ల కానీ కూటమికి 100% 130 స్థానాల పైనే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ అంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని ఈడ్చుకొస్తే 2019 తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎంటైర్ కూడా చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, భువనేశ్వరి గారు కానివ్వండి, బ్రాహ్మణి గారు కానివ్వండి, నలుగురు కూడా 4 దిక్కుల్లాగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్రవ్యాల్లాగా 4 పక్కలుగా చీలిపోయి ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ మరో పక్క ఎప్పుడైతే 23 సీట్లు వస్తే ఇక పార్టీ పని అయిపోయిందని పార్టీలో పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఈ పార్టీ పని అయిపోదు, మేము ఉన్నంత వరకు మా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది అయిపోదని 4 దిక్కుల ప్రయాణించి ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ 4 పాత్ర ఉంది. మేము చెప్పాం వారం రోజుల క్రితమే 130 స్థానాలకు పైగా వస్తున్నాయి, చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని. అయితే డేట్లు చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు, ఎందుకంటే వాళ్ళకి మంచి చెడులు ఉంటాయి. ఆ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కనుక్కొని చేస్తారు. ఇది ఇంట్లో ఆడవాళ్ళు ముహూర్తం అవన్నీ చూసుకుంటారు కాబట్టి నేను డేట్ చెప్పదలుచుకున్నాను. ఇకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు. ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది, 100% నేను అనుకుంటున్నాను నాకు ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పార్టీలో చాలామంది మాట్లాడలేకపోయినా, పార్టీలోంచి పారిపోయినా, ఎలక్షన్కి ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళ టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ, అనకాపల్లి పార్లమెంట్ అడిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన మీ ఇవ్వడం, ఆమె ఇవ్వకపోయినా సరే నేను ఒకటే మాట చెప్తున్నా. ఎందుకంటే నాకు ఒక పేజీ ఉంటుంది అన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆర్డర్గా చేస్తే తమిళనాడులో చేస్తారు, తమిళనాడులో కూడా ఇంతవరకు జరగల. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రక్తంతో కటౌట్ కాలు కడిగాను తప్ప నా టికెట్ అలా కడిగి తీస్తాడని మాత్రం కాదు. ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కడిగితే ఇస్తాడని కానీ వెళ్తే ఇంకా అడ్వాన్స్ అయ్యి ఇంకా గట్టిగా అడిగేవాడిని. కానీ నేను అలా ఆ మనస్తత్వం లేదు. అవ్వాలే చెప్పా చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను డిమాండ్ చేయట్లేదని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నా, అందుకని ఇవన్నీ కూడా నేను చెప్తున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసు, ఇవాళ వాళ్ళు అన్నారు ముసలాడని. ముసలాడైతే చంద్రబాబు నాయుడు గారేమో కొబ్బరికాయ కొట్టాలంటే వంగి కొడతాడు,
జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాలంటే ఆయనకు రాయి ఎత్తి పెట్టుకోవాలి. అది చంద్రబాబు గారి స్టామినా. అయితే చంద్రబాబు గారి పాత్ర ఎంత ఉందో, ఇవాళ ఆ కుటుంబం పాత్ర ఎంత ఉందో, అయితే ఆ కుటుంబంలో ఎవరో రాజకీయాల్లో లేరు కాబట్టి ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒకే ఒక అతను నారా లోకేష్ బాబు గారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నప్పుడు, మొన్నటి వరకు రిక్వెస్ట్ చేసేప్పుడు మాత్రం డిమాండ్ చేస్తున్నాం. 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 226 రోజులలో 3123 రోజులు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసం నారా లోకేష్ బాబు గారు. 2004లో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. అలాగే 2014లో ప్రభుత్వం రావడం కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు. అలాగే 2019లో పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక వెరైటీ పాదయాత్ర. ఏంటంటే ఆయనది శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు, మరి పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశాడు. మనం దాన్ని కూడా ఒప్పుకోవాలి. అలాగే పార్టీ భుజస్కంధాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా, చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక 20 నుంచి 30 వేల మందిని పేరుతో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబు గారు ఆ 20-30 వేల మందినితో సహా ఇంకొక 20-30 వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్నాడు లోకేష్ బాబు గారు. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు. చాలా చక్కగా పనిచేశారు. ఆయన జైలుకి వెళ్ళొచ్చినా సరే ఎక్కడా భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు. 100కి 100% అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీతో అక్కడ గెలుస్తున్నారు. ఆయన 100కు 100% చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు. ఇవన్నీ కూడా నేను అనుకున్నాను, ఎందుకంటే మంత్రివర్గం గురించి నేను మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పమని. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పని చేయడానికి అది ముందు వెనక ఆలోచిస్తాడు. మేము ఇక్కడ ఉన్నదంతా కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ చెందినటువంటి వ్యక్తులవే. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో, అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే, డిమాండ్ చేసే హక్కు నాకుంది. చంద్రబాబు గారి కోసం ఫైట్ చేస్తాననేది ఈ రాష్ట్రంలో కాదు, మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ అందరికీ తెలుసు. అలాగే నేను ఇందా చెప్పా, చంద్రబాబు గారి ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశంలో రక్తంతో కాలు కడిగినటువంటి వ్యక్తిని నేనే. కాబట్టి నాకు ఆయన నా మీద ఉన్నటువంటి అభిమానం, చంద్రబాబు గారికి నా మీద ఉన్న అభిమానంతో నేను డిమాండ్ చేస్తున్నా. నా కోసం కాదు డిమాండ్, పార్టీ కోసం డిమాండ్ చేస్తున్నా. నా కోసం అయితే నేను డిమాండ్ చేయను. చంద్రబాబు గారిని రేపైనా సరే నా పదవి ఏదైనా సార్ ఇది చేయండి, అది చేయండి నేను డిమాండ్ చేయను. ఆయన ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ నాకు ఆయన దగ్గర హక్కు ఉంది, ఆయన దగ్గర నేను మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెబితే తెలుగుదేశం పార్టీ ఇంకో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది, ముందుకెళ్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పార్టీ బాధ్యతలు, మరో పక్క
ఆ, ప్రభుత్వ బాధ్యతలు చేపట్టలేకపోయారనేది 2019 నుంచి 2024 వరకు చెప్పారు. మరి ఇవాళ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉండి సక్సెస్ చేశారో ఆయన గ్యారంటీగా మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖ చంద్రబాబు గారు ఇస్తారు. మళ్ళీ అధ్యక్షుడిగా ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు గారు ఏంటంటే కులాలు మతాలు ఇలాంటి వీళ్ళు ఇప్పటి వరకు బీసీలు ఉన్నారు కదా, బీసీలు ఏమని ఎవ్వరు ఏమనుకోరు. ఇది మీ ఫ్యామిలీ రక్కల కష్టంతో ఒక దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుంచి పంపించి ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజాప్రభుత్వం కావాలి, ప్రజలు కోరుకునే పరిపాలన కావాలి. కాబట్టి ప్రజాప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కానీ అదే టైంలో తెలుగుదేశం పార్టీని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీని కాపాడగలిగే శక్తి ఎత్తులు ఉన్నటువంటి యువ నాయకుడు ఎవడున్నాయంటే నారా లోకేష్ బాబే ఉన్నాడు. ఎందుకంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు, మీకు తెలియని వాళ్ళు కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే పాదయాత్రలో ఆయన 3123 కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడా కూడా ప్రతి వ్యక్తిని భుజం మీద చేసుకొని ఒక 1/4 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వేసుకొని మాట్లాడుకొని ప్రతి ఒక్కడి పేరు రాసుకున్నటువంటి విధానం. కాబట్టి ఈ పార్టీని ఇంకొక 30 సంవత్సరాలు తెలుగు వారికి పసుపు జెండా రెపరెపలాడాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి. ఇది మాత్రం నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయట్లా. నేను మాత్రం ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర నాకున్న కానీ చనువు కానీ చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉన్న ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నా. అది కూడా తండ్రి ముఖ్యమంత్రి తనయుడు పార్టీ అధ్యక్షుడు ఒకే రోజు జరగాల. ఎందుకంటే అలాగ అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లోకి వెళ్తారు కాబట్టి ఆ రోజే జరగాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీకు కష్టమైన లోకేష్ బాబు గారు, ఎందుకంటే చిన్న వయసు అయింది, ఈ 5 సంవత్సరాలు కూడా ఫ్యామిలీకి టైం ఇవ్వాల. మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మళ్ళీ ఫ్యామిలీకి అయినా సరే కార్యకర్తల కోసం పార్టీ కోసం మీరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఫ్యామిలీకి దూరంగా ఉండమని కూడదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ బాబు గారిని నియమించాలి. అచ్చెన్నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. అచ్చెన్నాయుడు గారిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నడిపించారు. అచ్చెన్నాయుడు గారికి ప్రమోషన్ ఇవ్వాలి, ఆయనకి కీలకమైనటువంటి మంత్రి పదవి ఇవ్వాలి అచ్చెన్నాయుడు గారికి నిజంగానే. ఎందుకంటే ఆయన జైల్లో పెట్టిన అది రిక్వెస్ట్ మీరన్నీ డిమాండ్ అంటే నేను రిక్వెస్ట్ చేయకపోయినా అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు. అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి. ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి. మీరు బీసీలు ఎస్సీలు మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఏమని అనుకుంటున్నారేమో, ఎవరు ఏమనుకోము. బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు. కాబట్టికి ఎవ్వరు ఏమనుకోరు. ఇవాళ నుంచి ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు. కాబట్టికి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం, ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆలోచన ఎందుకు రావడం ఉందండి, ఇప్పుడు అరే తప్పది. ఇవాళ పార్టీ 130 సీట్లు వస్తున్నాయి. అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి. 2 శాఖలు చేయలేరు. కాబట్టి నేను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది 2 చేపట్టమంటలేదే. నేను
పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారు చేయమన్నా. నేను చెప్పేది ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి. ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్నా కార్యకర్తలు, ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గర అయిపోయినటువంటి వ్యక్తి. చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేకపోతే బాబాయ్ అనో ఏదో ఒకటి తమ్ముడు అనో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా, అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారికి తెలుసు, మేము సూచించి, చంద్రబాబు నాయుడు నేను పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్నే కదా. నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి పోరాడానా లేదా చెప్పండి మీరు? పోరాడానా? పోరాటం చేయలేని వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారా? మాకు టికెట్లు ఇవ్వకపోయినా మేము పార్టీకి అంకిత భావంతో ఆ కుటుంబానికి లాయల్గా మేము ఉన్నాం కదా. కాబట్టి డిమాండ్ చేసే హక్కు నాకుంది. అది కూడా చెప్తున్నా, డిమాండ్ చేసే అర్హత నాకుంది. కాబట్టి నేను అది చేస్తున్నాను. నా గురించి అయితే కరెక్ట్ కాదు. అది అందుకనే చెప్పేది నేను ఒక బీసీనే. గౌర మా క్యాస్ట్ బీసీ-డి అయినా సరే ఒక బీసీనే ముందుకొచ్చి చెప్తున్నాం, ఈ పార్టీకి బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు గారిని అయితే మరి ఈ విషయంలో డిమాండ్ లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగా అచ్చెన్నాయుడు గారు కూడా 5 ఏళ్ళు చేశారు, ఆయనకి మంత్రి పదవిలో కీలకమైనటువంటి మంత్రి శాఖ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే డిమాండ్ చేయకూడదు, ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. కాబట్టి ఆయన బీసీ నాయకుడిగా పాపం జైలుకి వెళ్ళినా ఆయన చానాళ్ళు కష్టపడినా సరే పార్టీకి అంకిత భావంతో నిజంగా నియోజకవర్గం కూడా వదిలేసి పార్టీ ఆఫీసులో ఉన్నాడు. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి న్యాయం చేయాలా, సేమ్ టైం పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పాలని మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.